హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ ల్యాక్స్. ఏంది ముందు వేసుకొని కూర్చున్నారు అనుకుంటున్నారా? సో అబ్బాయి అయితే నిద్రపోతుంటే మధ్యలో కదిలాడనమాట, అందుకని నిద్రపుచ్చుతున్నాను. సో నేనైతే రేపైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి, అందుకని బ్యాగ్ ముందు రేపు వెళ్తున్నాను. అందుకే ఈ నైటే సర్ది పెట్టి వేసుకుంటున్నాను. ఉదయాన్నే వెళ్ళాలన్నమాట, అంటే ఎండలు కదా పిల్లల్ని వేసుకొని, అందుకని ఉదయాన్నే బయలుదేరదామని పెందలాడి బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను. సో బట్టలు అయితే సర్ది పెట్టుకుంటున్నానండి, నా ఈ పిల్లలు ఇద్దరయ్యి. సో వీళ్ళ నాన్న అయితే రావట్లేదు ఊరికి, అందుకని మేము మా నాయి పిల్లలు ఇద్దరి బట్టలు అయితే సర్దేసుకుంటున్నాను. సో నేను సర్దుకుంటుంటే మా యోగి హెల్ప్ చేస్తున్నాడు అనమాట, మా పెద్ద అబ్బాయి యోగి హెల్ప్ చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అనమాట ఊరు వెళ్ళాలని చెప్పేసి. సో యోగి కూడా చాలా రోజుల నుంచి ఊరు వెళ్ళాలి, మా అవ్వకాడికి వెళ్ళాలి అనుకోవాలన్నమాట. అందుకని అట్లా పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారు. సో వెళ్ళి 10 days ఉందామని చెప్పేసి వెళ్తున్నాము. బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నానండి, ముగ్గురి బట్టలు అయితే పెట్టేసుకున్నాను. చిన్న అబ్బాయి అయితే నిద్రపోయాడనమాట. బట్టలు అయితే సర్దేసుకున్నానండి. సో ఇప్పుడైతే పిల్లలకి పౌడర్ డబ్బా, స్టిక్కర్స్ అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అయితే వేసుకుంటున్నాను. స్టిక్కర్స్, బ్రష్ అవన్నీ అయితే సైడ్స్ జిప్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. సో అన్నైతే స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్లు, బ్రష్, సోపు, పౌడర్ డబ్బా అవన్నీ అయితే పెట్టేసుకున్నానండి. సో బ్యాగ్ అయితే సర్దడం అయిపోయింది ఇంకా. సో బ్యాగ్ అయితే ఫినిష్, బట్టలన్నీ సర్ది పెట్టేసి ఉదయం వీడియో తీసామంటే కుదరలేదండి. సో రెడీ అయ్యి ఊళ్ళో బస్సు అయితే ఎక్కామండి. సో బస్సు అయితే ఇంకా కదలలేదు, టైం ఉన్నట్టుంది. సో పిల్లలు అయితే ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఊరు, ఎవరి కాడికి వెళ్తున్నా, గట్టి చెప్పు, ఎవరి కాడికి, హాయ్ చెప్పు, బస్కి అయితే ఇంకా టైం అన్నట్టు బస్సు అయితే ఇప్పుడే కదిలిందండి. ఏంది జగడ జగడ
ఎక్కాము. పిల్లలకి చిప్స్ అయితే కొనిస్తే తింటా ఉన్నారు. సో ఈ బస్సు కూడా కదులుతుందండి. ఇంకేం కావాలి? ఏం తింటామా? తీసవద్దు జరుగుతుంది. అదే ఒంగోళ్ళ బస్సు అయితే కదిలిందండి. సో ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను. పొదిల్లో అయితే బస్సు తీసేసామంటే ఆటో ఎక్కాము. మా ఊరు అయితే వెళ్ళిపోతున్నాము ఆటోలో.
ఇంటికి వచ్చేసరికి ఇంటి పక్కన వాళ్ళు కందులు మా ఇంటి దగ్గర వేసుకున్నారనమాట. అవి తరకుందని జల్లెడ పడుతున్నారు. ఇప్పుడేనండి ఇంటికైతే వచ్చాము. సో ఇంటికి రాగానే వాళ్ళ పెద్ద తాత కొనిచ్చడానికి అని కొట్టికి తీసుకొని వెళ్తున్నాడు. సో రాగానే తీసుకొని వెళ్తున్నారనమాట కొట్టు దగ్గరికి. సో కొట్టు వచ్చేసి మాకు ఇంటి పక్కనే అండి, కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నారు. సో ఇంటికి రాగానే మా అమ్మ వాళ్ళైతే ఇంటి పక్కన వాళ్ళు కందులు అండి. సో అవి అయితే వాళ్ళు కందుల్లో తరకుందని పని చేసేసుకుంటున్నారు. అవి కందులు అయితే మావి కాదండి, ఇంటి పక్కన వాళ్ళ కాడ స్థలం లేక మా ఇంట్లో వేసారు. మొన్నే కందులు అమ్మారంట. సో అబ్బాయి అయితే పడాడు. సో కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నారు. కందులు తరకుందని చెప్పేసి విసురుతున్నారు అనమాట. అయిపోని వచ్చింది, ఇంకొక 5 నిమిషాలు పట్టిద్ది. సో కొనుక్కోవడానికి అయితే అది కొట్టండి. సో కొట్టుకాడికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చేసుకుంటారు. ఏం కొనియొద్దు, బిస్కెట్లు కొనియమని చెప్పాను. ఇప్పుడే అన్నం అయితే పెట్టేసానండి. అన్నం తిన్న తర్వాత ఆడుకుంటున్నారు. బాలవేట అయితే ఆడుతున్నారనమాట. వీడేమో బాల్ ఆట ఆడుతున్నాడు. చిన్న అబ్బాయి ఏమో సైకిల్ పంపుతో ఆటలాడుతున్నారనమాట. మా అమ్మ ఏమో పడుకొని ఉంది. సో పిల్లలు అయితే కాసేపు మధ్యాహ్నం నిద్రపోలేదు అసలుకి. వచ్చిన కాడి నుంచి ఆటలాడారు. సో పూరీలు అయితే చేస్తుంది మా అమ్మ నైట్కి. అమ్మ కొట్టే పూరీలు బాండీలో వేస్తుంటే నేను తీసేస్తున్నానండి. పక్కన బాండీలో వేసేసుకుంటున్నాను. సో పిల్లలు అయితే కూర్చొని ఉన్నారండి మంచం మీద. అక్కడ 4 ఆటలాడుకుంటూ ఉన్నారనమాట. సో పిల్లలకైతే పూరీలు అయితే చేస్తున్నాను. మా యోగి అడిగాడు అనమాట, పెద్ద అబ్బాయి పూరీ కావాలని. అందుకని మా అమ్మ చేస్తుంది. మేము వచ్చామని పూరీలు చేస్తుంది. పూరీలు అయితే చేసేసుకుంటున్నామండి. మా అమ్మ ముందే పూరీ కూర చేసి పెట్టేసింది. పక్కన ఉల్లిపాయల కూర చేసిందనమాట. పూరీలు అయితే చేయడం అయిపోని వచ్చిందండి. పూరీలు అయితే బాగా వస్తున్నాయి, బాగా పొంగుతున్నాయి. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. చూడండి ఎలా పొంగుతున్నాయో పూరీలు అయితే బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. స్నానం చేసి నాకు తిందులేరా అని చెప్తే లేదు, నాకు ముందు పూరీ తిన్నాక స్నానం చేస్తాను అని అన్నాడు. సర్లే అని చెప్పేసి ఆకలి అవుతుంది అనేసరికి పూరీ వేసాను. పూరీ తింటున్నాడు. అది తిన్న తర్వాత స్నానం అయితే చేయించాలి. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. చిన్న అబ్బాయి అయితే అక్కడ తినేస్తున్నాడు. తిన్న తర్వాత స్నానం చేయించాలి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.